చాలా మందికి ఈ అవేర్నెస్ లేక ఆ మందులు వేసుకోవడం ఈ మందులు వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. 10-20 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చేది. ఎస్, మంచి ప్రశ్న అడిగారు. 10 కాదు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్యాన్సర్ వస్తుంది. టొబాకో అనేది ఆల్కహాల్ కంటే డేంజర్. సార్ క్యాన్సర్ సిటీస్ లో ఎక్కువ వస్తుందా, విలేజెస్ లో ఎక్కువ వస్తుందా సార్? సిటీస్లలో క్యాన్సర్ ఎక్కువ ఉంటుందాం. సిటీస్ మహిళలకి చూడండి, వాళ్ళు అసలు బ్రెస్ట్ ఫీడింగే లేదు. బేబీ పుట్టగానే బాటిల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత ఇంకా బ్రెస్ట్ కూడా పాడైపోతుంది అనేటువంటి ఆలోచన ఈ సిటీ వాళ్ళకి వచ్చేసింది. గ్రామాలలో అట్లాగా మంటలు రాకుండా అయితే కాపాడుకుంటామో, క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడమే బెటర్. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఈ డాక్టర్, ఆ థెరపీ ఈ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది కార్టీ సెల్స్ థెరపీ అని. సో ఇలాంటి థెరపీలన్నీ కూడా ఏం పని చేయవు. మీకు మీరే డాక్టర్లు, ఎవరు ఏం చేయరండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్, కైరోప్రాక్టర్ అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ షాహిద్ బేగ్ గారు ఉన్నారు. సో డాక్టర్ గారు మరి 10 సంవత్సరాల నుండి 5,000 మందికి పైగా చికిత్స చేశారు. అండ్ అంతేకాకుండా 2,000 మంది విద్యార్థులకు పైగా శిక్షణ కూడా అందజేశారు. సో డాక్టర్ గారిని అడిగి మరి క్యాన్సర్ గురించి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఇది అంటువ్యాధా, అసలు క్యాన్సర్ గురించి మనందరికి కూడా అవేర్నెస్ డాక్టర్ గారు ఈ రోజు మనకి కల్పిస్తారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్ సార్. మాకు ఈరోజు క్యాన్సర్ గురించి కొంచెం అవేర్నెస్ కల్పించండి సార్. అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అంటే ఏంటి, అసలు జనాల్లో కొంచెం అవేర్నెస్ లేదు, కొంచెం చెప్పండి. క్యాన్సర్ అనేది చాలా మందికి ఈ రోజుల్లో వస్తుంది. మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చూస్తే ఇండియాలో ప్రతి నిమిషము ఒకరు చనిపోతున్నారు ఇండియాలో క్యాన్సర్ విత్ క్యాన్సర్. ఇది సెకండ్ లార్జెస్ట్ డెత్ కాజ్. ఫస్ట్ వన్ ఇస్ హార్ట్ అటాక్, సెకండ్ వన్ ఇస్ క్యాన్సర్. అంటే రోజుకి దాదాపు 2,500 మంది చనిపోతున్నారు. మరి దీనికి అవేర్నెస్ లేకపోవడమే ప్రాబ్లం చేస్తుంది. సో క్యాన్సర్ అనేది మనము ఏ ఆహారం తీసుకున్నా కొద్దిగా క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ ను రిపేర్ చేయడానికి మన బాడీలో ఇమ్యూనిటీ ఉంది. ఈ ఇమ్యూనిటీ దాన్ని ఆ క్యాన్సర్ సెల్స్ ను చంపేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంది. మనకు బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేకపోతే ఇంకా ఫంగస్ కానీ ఏదైనా ఇలాంటివి వచ్చినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ దాన్ని రిపేర్ చేస్తుంది, దాన్ని మంచిగా చేసేస్తుంది, దాన్ని చంపేస్తుంది. ఈ చంపడానికి 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి బి సెల్, ఒకటి టీ సెల్. బి ఫర్ గుర్తుంచుకోండి, ఒకటి బి సెల్, ఒకటి టీ సెల్. ఇది నేను మాటికి చెప్తా ఉంటాను, అందరు ప్రజలు కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకటి బి సెల్, ఒకటి టీ సెల్. బి ఫర్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లోపలికి పోతే బి సెల్ దాన్ని చంపేస్తుంది, బి సెల్ దాన్ని క్యూర్ చేస్తుంది. టీ సెల్ అంటే ట్యూమర్ ని చంపేస్తుంది, ట్యూమర్ ను మంచిగా చేస్తుంది. సో చాలా మందికి ఈ అవేర్నెస్ లేక ఆ మందులు వేసుకోవడం ఈ మందులు వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో బి సెల్స్ ను మనము బూస్ట్ చేస్తే బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాను, వైరస్ ను చంపేస్తుంది. టీ సెల్స్ ను బూస్ట్ చేస్తే ట్యూమర్ ను చంపేస్తుంది. ట్యూమర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మామూలు ట్యూమర్, మీకు అప్పుడప్పుడు చూసే ఉంటారు, కొంతమందికి ఇక్కడ కంతులు రావడము, ఇక్కడ గడ్డలు రావడం అలా జరుగుతూ ఉంటది. అది మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జన్ దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. అది నార్మల్ ట్యూమర్. అది ఆపరేషన్ చేసి తీసివేయకపోయినా ఏమీ కాదు. కాకపోతే క్యాన్సర్ ట్యూమర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సెల్స్ ఒక చోటి నుంచి ఇంకో చోటికి మైగ్రేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాన్సర్ ఉందనుకోండి, ఈ క్యాన్సర్ ఇక్కడ నుంచి బయలుదేరి మైగ్రేట్ అయ్యి అది లివర్ కి పోవచ్చు, అది లంగ్స్ కి పోవచ్చు, అది కిడ్నీకి పోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ కిడ్నీ ఆర్గాన్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మైగ్రేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ అది మైగ్రేట్ అయ్యి లంగ్స్ కి వెళ్ళింది అనుకోండి, లంగ్స్ కి వెళ్ళినప్పుడు మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. అందుకోసమే లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. శ్వాస ఆక్సిజన్ మన బాడీ లోపలికి పోకపోతే, తక్కువ పోతా ఉంటే తొందరగా బాడీ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతారు. సో ప్రజలు ఈ బి సెల్ గురించి, టీ సెల్ గురించి తెలుసుకోవాలి. టీ సెల్ ను బూస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏంటి, ఏ క్యాన్సర్ కు ఎలాంటి తీసుకోవాలనేది మాకు డైట్ ప్లాన్ లో మేము చెప్తా ఉంటాం అన్నమాట. ఇది క్యాన్సర్ యొక్క చిన్న ఇంట్రడక్షన్.
సార్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్, మీరు యాజ్ ఏ సీనియర్ న్యూట్రిషనిస్ట్ డైట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారు కదా, క్యాన్సర్ పేషెంట్స్ కి ఎలాంటి డైట్ అడ్వైస్ ఇస్తారు చెప్పండి. క్యాన్సర్ కి ఇప్పుడు దీనికి ప్రత్యేకించి డైట్ అంటూ ఏముండదు. ఎందుకంటే బ్యాక్టీరియాను చంపడానికి మనము బి సెల్ ను బూస్ట్ చేస్తాం. అవును సార్. ఎందుకంటే ఇది బయట నుంచి వచ్చింది. బి సెల్ ఎవరైతే బయట నుంచి ఏదైతే బయట నుంచి వచ్చిందో బి సెల్ దాన్ని అటాక్ చేసి చంపేస్తుంది. క్యాన్సర్ సెల్స్ అనేది మన బాడీలోనే తయారవుతుంది, బయట నుంచి వచ్చింది కాదు. ఇది కంటీజియస్ కాదు. నాకు క్యాన్సర్ ఉంటే మీకు తగులుతుంది, మీకు ఇట్లా ఇది కంటీజియస్ కాదు. కాబట్టి దీనికి ప్రత్యేకించి డైట్ అనేది ఏమి ఉండదు, అన్ని తినొచ్చు. కాకపోతే ఎవరికైతే డయాబెటీస్ ఉన్నదో, షుగర్ వ్యాధి ఉందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ తీసుకోవాలి. అవి ఏ క్యాన్సర్ కి ఎంత తీసుకోవాలనేది మేము దాన్ని చూసి, అంటే వారికి ఫస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ ఉందా, సెకండ్ స్టేజ్ లో ఉందా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, ఇవన్నీ చూసి మేము పేషెంట్ యొక్క హెల్త్ ఎట్లా ఉంది, ఏజ్ ఎంత ఉంది, అవన్నీ చూసి మేము డైట్ ప్లాన్ ఇస్తాం. అందరికీ ఒకేలాగా డైట్ ప్లాన్ ఉండదు. కాకపోతే అందరూ కూడా ఎక్కువ శాతంగా వెజిటబుల్స్, రా వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, అందరూ మీరు నేను అందరూ కూడా ఇవి తింటా ఉంటే మనకు జబ్బులు రాకుండా ఉంటుంది. ఓకే సార్, ఇది క్యాన్సర్ ఓన్లీ పొగాకు సేవించడం వల్లనే వస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయి? ఎస్, టబాకో ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ ఇట్ ఈస్ బీడీ, గుట్కా, ఏదైనా మీరు పాన్, జర్దా ఏదైనా తీసుకోండి, ఇది మన టీ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే టీ సెల్ డ్యామేజ్ అయిపోయిందో మన బాడీలో ట్యూమర్ తయారవుతుంది. ట్యూమర్ తయారు కాగానే ఈ టీ సెల్స్ అటాక్ చేయాలి కదా, పొగాకు తీసుకోవడం వల్ల ఇది డ్యామేజ్ అయిపోతుంది. సో పొగాకు ప్రధాన కారణం. 80% ప్రజలు పొగాకు ద్వారానే క్యాన్సర్ వస్తుంది 80% ప్రజలకి. మిగతాది 20% అనేది జెనెటిక్ కూడా రావచ్చు, జెనెటిక్ కూడా వస్తుంది. ఒక 5 నుంచి 10% క్యాన్సర్స్ వాళ్ళ తల్లికో తండ్రికో ఉండి ఉంటే కూడా వస్తుంది. తల్లి తండ్రి ఇద్దరికి కూడా క్యాన్సర్ ఉంటే పిల్లలకు 100% వస్తుంది. సో ఇది జెనెటిక్ కూడా కొన్ని సార్లు మేము చూసినాము, కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓకే సార్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు టొబాకో చాలా ఇయర్స్ నుండి తీసుకొని మానేసిన తర్వాత ఆఫ్టర్ 10-20 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చేది? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది, నేను పొగాకు అప్పుడు వాడేవాడిని, నేను టొబాకో స్మోకింగ్ చేసేవాడిని, గుట్కా తినేవాడిని, 10 సంవత్సరాలు అయిందండి. 10 కాదు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రూవెన్ సైన్స్ ఉంటుంది. టీ సెల్స్ డ్యామేజ్ చేసేస్తుంది. 10 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజలకి నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు టబాకో తీసుకోకండి. ఇది ఆల్కహాల్ కంటే డేంజర్. ఆల్కహాల్ తీసుకోవడం కొద్ది మోతాదులో పర్వాలేదు, అంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తలేను ఆల్కహాల్ కి. లైట్ గా మీరు తీసుకుంటే పర్వాలేదు, అది కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటివి, ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటివి, అవి కొద్ది మోతాదులో తీసుకుంటే వారానికి ఒకసారి 15 రోజులు అది పర్వాలేదు. కానీ టబాకో అనేది ఆల్కహాల్ కంటే డేంజర్. ఓకే సార్, ఇది జెనెటికల్లీ కూడా వస్తుంది అన్నారు కదా, మరి ఇది అంటువ్యాధి, ఎవరికైనా సోకే ప్రమాదం ఉందా ఇంట్లో కానీ బయట ఎవరికైనా? ఇది అంటువ్యాధి కాదు, ఇది బయట నుంచి రాదు. ఇప్పుడు వైరస్ ఉందనుకోండి, మనం కరోనా అప్పుడు చూసాం, మాస్క్ పెట్టుకోండి, ఒకరి నుంచి ఒకరు దూరం ఉండండి. ఈ క్యాన్సర్ అట్లా కాదు. క్యాన్సర్ అనేది నాలో ఉంటే నాలోనే ఉంటది, ఎందుకంటే నా బాడీ తయారు చేసింది క్యాన్సర్ ను. నా బాడీలో ఇది ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైతే ఆహారం తింటామో, ఏదైతే గాలి పీల్చుకుంటామో, వాటర్ తాగుతామో, ఇది కంటామినేటెడ్. బయట నుంచి తెచ్చిన ఆహారం కానీ ఇంట్లో తయారు చేసిన ఆహారం కూడా కొద్దిపాటి క్యాన్సర్ మనకు వస్తుంది. రాగానే ఇమీడియట్లీ మన టీ సెల్స్ దాన్ని రిపేర్ చేస్తాయి. ఇది ఎట్లా వస్తుంది అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారములో టాక్సిన్స్ ఉంటాయి. టాక్సిన్ అంటే విషము. ఈ విషం పోయి మన సెల్స్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏను డామేజ్ చేస్తుంది. డిఎన్ఏ డామేజ్ అయిపోతే ఆ సెల్ ఒక గుండా లాగా తయారైపోతాడు. పక్కన ఉన్నటువంటి సెల్ ను చంపేయడము గుండా. కాబట్టి ఇది రాకుండా చూసుకోవడమే బెటర్. రాకుండా చూసుకోవడం ఎట్లా మరి? మంచి యాంటీ ఆక్సిడెంట్, ఇందాక చెప్పాను, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో మనము బాగా తీసుకొని, పొగాకును మనం మానేయాలి. పొగాకు కాల్చేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా పక్కన సిగరెట్ తాగుతా ఉంటే మనం వాడి పక్కన ఉండకుండా దూరం ఉంటే ఇంకా బెటర్.
సార్ క్యాన్సర్ సిటీస్ లో ఎక్కువ వస్తుందా, విలేజెస్ లో ఎక్కువ వస్తుందా సార్? ఎస్, చాలా మంచి ప్రశ్న. సిటీస్లలో క్యాన్సర్ ఎక్కువ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు గ్రామాలలోకి వెళ్తే అక్కడ ప్రజలు బయటి తిండి ఎక్కువ తినకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తన వ్యవసాయ కార్యక్రమాలు అవి చేస్తూ సాయంత్రం ఇంటికి రాగానే హాయిగా పడుకుంటారు అనమాట. సో గ్రామాలలో చాలా తక్కువగా క్యాన్సర్ ఉంటుంది, సిటీస్లలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా సరిగా ఉండదు. రాత్రి 2 గంటలకు భోజనం చేసేవాళ్ళు సిటీలలో మనకు కనిపిస్తూ ఉంటారు. సో గ్రామాలలో మీరు చూడండి, మహిళలు 2-3 సంవత్సరాల పిల్లోడిని కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేపిస్తారు. సిటీస్ మహిళలకి చూడండి, వాళ్ళు అసలు బ్రెస్ట్ ఫీడింగే లేదు. బేబీ పుట్టగానే బాటిల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత ఇంకా బ్రెస్ట్ కూడా పాడైపోతుంది అన్నటువంటి ఆలోచన ఈ సిటీ వాళ్ళకి వచ్చేసింది. గ్రామాలలో అట్లా కాదు, అందరి ముంగటనే వాళ్ళు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేపిస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేపిస్తే అది నేచర్ అండి. నేచర్కి ఇఫ్ యూ గో అగెన్స్ట్ ఆఫ్ ది నేచర్ విల్ పనిష్ యూ. సో మహిళలకి, అక్కడ ఉన్నటువంటి పురుషులకి కానీ మహిళలకి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. సిటీలో ఉండే వాళ్ళకి లైఫ్ స్టైల్ అంతా కూడా వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. స్పోర్ట్స్ పర్సన్ కి క్యాన్సర్ చాలా తక్కువ రేట్లో ఉంది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఎక్కువ రేట్లో ఉంది. ఎందుకు సార్? ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళు శారీరక శ్రమ ఉంది, లైఫ్ స్టైల్ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడతారు, ఇంటికి పోయి సపరేట్గా పడుకుంటారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు రాత్రి 2 గంటలకు పడుకునే వాళ్ళు ఉంటారు. ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉండదు, ఏదో ఒకరిద్దరు తప్ప ఎక్కువ శాతంగా ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉండదు. సో వాళ్ళకి మీరు కంపేర్ చేసి చూసుకోండి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ వాళ్ళు తక్కువ రేట్లో ఉంది క్యాన్సర్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్, బ్రెస్ట్ ఫీడింగ్ విలేజెస్ లో ఇస్తున్నారు, సిటీస్ లో ఇవ్వట్లేదని. ఇది మెయిన్ రీజన్ అంటారా మరి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి? ఎస్, ఇది ఒక రీజన్. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ రాదు. రాదు అంటే మరి సార్ ఆమె ఉంది కదా, మీరు అడగచ్చు, ఆమె ఉంది కదా, ఆమె 2 పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు వచ్చింది? అది జెనెటిక్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళ హస్బెండ్ స్మోకింగ్ చేస్తూ ఉండొచ్చు, స్మోకింగ్ ఈమె పీల్చి ఉండొచ్చు, ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఎక్కువ శాతంగా అయితే నేచర్ మనకి ఏదైతే చెప్పిందో, మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనకి గౌరవిస్తుంది. ప్రకృతిని మనము తీసిపడేస్తే ప్రకృతి మనకు పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. సార్ క్యాన్సర్ ఎన్ని రకాల గ్రేడ్లు ఉంటాయి? క్యాన్సర్ అనేది 4 రకాల గ్రేడ్లు ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఎవరికైతే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ లో క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ అయిందో వాళ్ళను మనం ఈజీగా మంచికి చేయొచ్చు. థర్డ్ అంటే వాళ్ళ ఏజ్ ను బట్టి ఉంటుంది. మరి ఎక్కడ క్యాన్సర్ ఉంది, లంగ్స్ లో ఉందా, కిడ్నీలో ఉందా, లివర్ లో ఉందా, బ్రెయిన్ లో ఉందా, ఎక్కడ ఉంది అనేటువంటిది చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం థర్డ్ గ్రేడ్. 4th గ్రేడ్ అయితే వాళ్ళు బ్రతకరండి, వాళ్ళకి ఏమి చేసినా అది లాస్ట్ స్టేజ్. సో ఇట్లా ఫస్ట్ గ్రేడ్ అంటే 25%, పర్సెంటేజ్ లో చెప్పాలంటే 25%, సెకండ్ 50%, థర్డ్ 75%, 4th అనేది 100%. అప్పుడు వాళ్ళు బ్రతకరు చాలా రోజులు. సార్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఒకటి చేస్తారు కదా, అది ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు సార్? అంటే ఏ స్టేజ్ లో చేస్తారు అది? కీమోథెరపీ ఏ స్టేజ్ లో అయినా చేస్తారు. కాకపోతే మంచి డాక్టర్ అయితే చెప్పేస్తాడు, మీకు 4th గ్రేడ్ ఉందండి, మీరు బ్రతకరు, ఇది వేస్ట్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేస్తారు అనమాట. సో కొంతమంది కీమోథెరపీ ఇస్తే కొన్ని పైసలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఎవరికైనా చేస్తా ఉంటారు. సార్ ఇది కీమోథెరపీ అని ఒకటి ఉంటుంది, ఇమ్యూనోథెరపీ అని కూడా ఒకటి ఉంటుంది కదా సార్, విచ్ ఈస్ బెటర్? కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కీమోథెరపీ అనేది కెమికల్స్ మన బాడీలో ఇంజెక్ట్ చేస్తారు, కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇమ్యూనోథెరపీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా అది సేమ్ ప్రాసెస్, బట్ దాంట్లో యూజ్ చేసేటువంటి కెమికల్, దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనోథెరపీ బెటర్ దాన్ కీమోథెరపీ. కాకపోతే ఇమ్యూనోథెరపీ చాలా ఎక్స్పెన్సివ్, ఒక 40-50 లక్షల రూపాయలు కావాలి ఇమ్యూనోథెరపీ చేయాలంటే.
ఓకే. కాకపోతే ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఇస్తున్నారు. లో డోస్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు చచ్చిపోతున్నారు కదా. అవును సార్. సో నేను చెప్పేది ఏంటంటే మంటలు రాకుండా కాపాడుకోండి. మంటలు వచ్చిన తర్వాత ఫైర్ బ్రిగేడ్ ను పిలిపిస్తే ఫైర్ బ్రిగేడ్ వాడు వచ్చేసి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మంట తగిలింది అనుకోండి, మంటల్లో ఈ సోఫా కాలొచ్చు, ఈ పేపర్లు ఇవన్నీ కాలిపోవచ్చు. నీళ్లు వేసినా ఇది ఖరాబ్ అయిపోతుంది కదా. మీరు నీళ్లు వేసినా ఖరాబ్ అయిపోతుంది, మంటల్లో కూడా కాకపోతే నీళ్ళు ఎందుకు వేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మంటలు పక్క ఇంటికి పోకూడదని, స్ప్రెడ్ కాకుండా చేస్తారు. సో క్యాన్సర్ కూడా మనము మంటలు రాకుండా అయితే కాపాడుకుంటామో క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడమే బెటర్. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆ థెరపీ ఈ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది కార్టీ సెల్స్ థెరపీ అని. సో ఇలాంటి థెరపీలన్నీ కూడా ఏం పని చేయవు. మీకు మీరే డాక్టర్లు, ఎవరు ఏం చేయరండి. సార్ మొన్ననే రాష్ట్రపతి గారు ముర్ము గారు ఒకటి కార్టీ సెల్స్ ది థెరపీ లాంచ్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది చాలా మంచి థెరపీ, కాకపోతే ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక సెషన్ కి 50 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. సో మన ఇండియాలో ఎంతమంది ఈ థెరపీని తీసుకునే వాళ్ళు ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కానీ ఇది 100% పని చేయదు. ఇది ఓన్లీ 50-55% ప్రజలకి, అంటే 100 మందికి ఈ థెరపీ చేస్తే ఓ 50-55 మంది బ్రతకచ్చు, మిగతా వాళ్ళు చనిపోతారు. కాబట్టి మంచి పని చేశారు రాష్ట్రపతి గారు, ఈ థెరపీని లాంచ్ చేశారు. ఇది 90లోనే స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గరికి వచ్చేసరికి ఒక 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు పట్టింది. సో 30 సంవత్సరాల ముందు మనకు దీన్ని కనుగొన్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు కెమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తారు కదా, ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఫ్యూచర్ లో? ఎస్, కీమోథెరపీ తీసుకున్నా, ఇమ్యూనోథెరపీ తీసుకున్నా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఈ కార్టీ సెల్ థెరపీ తీసుకున్నా, మీరు మళ్ళీ నేచర్ వైపు రావాల్సిందే. మీ డైట్ ను చేంజ్ చేయాలి, మీ లైఫ్ స్టైల్ ను చేంజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫిలిం యాక్టర్స్ ఉన్నారు, తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. అతను వచ్చి ఇప్పుడు తన డైట్ ను మార్చుకున్నాడు, తన లైఫ్ స్టైల్ ను మార్చుకున్నాడు. అదేవిధంగా మనీషా కొయిరాలా ఫిలిం యాక్ట్రెస్, సోనాలి బింద్రే, వీళ్ళు తన లైఫ్ స్టైల్ ను మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అంటే క్యాన్సర్ వన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్ ఒక్కటి కూడా మన బాడీలో ఉండిపోతే అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి క్యాన్సర్ నేను పూర్తిగా 100% మంచిగా అయిపోయాను అని అనుకోకూడదు. లైఫ్ స్టైల్ తప్పకుండా చేంజ్ చేయాలి, ఈటింగ్ హ్యాబిట్స్, డైట్ చేంజ్ చేయాలి, తర్వాత ఎక్సర్సైజ్, ఇది చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా గర్ల్స్ కి కానీ బాయ్స్ కానీ వస్తుంది కదా సార్. ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి వచ్చిన తర్వాత, వాళ్ళకి క్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా సార్? మ్యారేజ్ చేసుకున్నాక వస్తుంది అని చెప్పలేము, రాదు అని చెప్పలేము. లైఫ్ స్టైల్ మళ్ళీ చేంజ్ చేయాల్సిందే. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది, చిన్నపిల్లలకి కూడా క్యాన్సర్ వస్తుంది కదా, వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తా అంటే రాకుండా ఉంటుంది. పెద్ద పెరిగినాక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఇప్పుడు కొంతమంది కొన్ని కేసులు ఎట్లా చూసాము, రికార్డ్స్ ఉన్నాయి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏ ట్రీట్మెంట్ లేకుండా 30-40 సంవత్సరాలు బ్రతికారు. ఓన్లీ దే హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్. 30-40 సంవత్సరాలు హాయిగా బతికారు. ఒక అమెరికాలో ఒక సైంటిస్ట్ ఉన్నారు, డాక్టర్ టి క్యాంబెల్. ఆయన అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ సైంటిస్ట్. ఆయనకి ఎవరో అడిగారు, సార్ మీకు కానీ మీ ఇంట్లో ఎవరికైనా, మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మీరేం చేస్తారు అని. అప్పుడు ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ మీరు చూడండి, అది చాలా మంచి ఆన్సర్. ఆయన ఏమన్నారంటే, నాకు కానీ నా కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మేము మందులు అవన్నీ ఏమి వాడము, మేము లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం, పండ్లు తింటాము, కూరగాయలు తింటాము, పచ్చి, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం, తర్వాత ప్రకృతి మీద వదిలేస్తాం, ప్రకృతి ఏది చేస్తే అదే అని ఆయన చెప్పారనమాట. సో మీరు చిన్నప్పుడు వచ్చినా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే, మీ ఈటింగ్ హ్యాబిట్ చేంజ్ అయిపోతే మళ్ళీ వస్తుంది. సార్ ఈ జనరేషన్ లో యంగ్ వాళ్ళు కూడా చాలా మంది గుట్కాలు తింటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు కదా సార్.
వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? నేను ఇందాక చెప్పాను, టబాకో ఇన్ ఎనీ ఫామ్, అది బీడీ కావచ్చు, గుట్కా కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకా జర్దా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఏం చేస్తుంది, టీ సెల్స్, నేను ఇందాక చెప్పాను కదా, టీ సెల్ అంటే ట్యూమర్ను చంపేది, ట్యూమర్ను క్లీన్ చేసేది టీ సెల్. టీ ఫర్ ట్యూమర్, బి ఫర్ బ్యాక్టీరియా. సో ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మానేయాలి. ఎందుకంటే ఒకసారి ఇది థ్రోట్ క్యాన్సర్ కానీ, ఇట్లా టంగ్ క్యాన్సర్ కానీ వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. నోరు ఇప్పి వాళ్ళు ఏం తినే పరిస్థితిలో ఉండరు. మీరు ఎన్నో కేసులు చూసే ఉంటారు, టీవీలలో కూడా చూసే ఉంటారు. కాబట్టి యువతకి నేను ఏం చెప్తున్నానంటే, డోంట్ కన్జ్యూమ్ టబాకో ఇన్ ఎనీ ఫామ్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దాన్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ మంచిదని ఆల్కహాల్ రోజు తాగకండి, అది కూడా మంచిది కాదు. కానీ ఇప్పుడు తేలుకు పాముకు కంపేర్ చేస్తే పాము మోర్ డేంజర్, తేలు అంత డేంజర్ కాదు. కాబట్టి మీరు తేలు దగ్గర ఏలు పెట్టకండి. మరి సార్, ఇప్పుడు ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ ట్రీట్మెంట్ ఉంది, చేస్తామని కూడా అంటున్నారు కదా సార్, మీ సలహా ఏంటి సార్? ఆయుర్వేదంలో, హోమియోపతిలో మేము కూడా విన్నాము, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అట్లా అని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆయుర్వేదం వాళ్ళు, హోమియోపతి వాళ్ళు డాక్యుమెంట్ చేయరండి. ఓకే, 10 మందికి ఇస్తారు, ఒకరిద్దరు మంచిగా అయిపోతారు. ఉన్నాయి, దాంట్లో లేదని మనం తోసి పూజ చేయలేము, చెప్పలేము. కానీ దాన్ని డాక్యుమెంట్ వీళ్ళు పెట్టరు. 10 మందికి ఇచ్చామండి, ఒకడు మంచిగా అయిపోయాడు, వాడి స్టేట్మెంట్ తీసుకొని మంచిగా ఉంది అని చెప్తారు. అంతేగాని పూర్తిగా దాని మీద రీసెర్చ్ చేసి డబుల్ బ్లైండ్ స్టడీ, ట్రిపుల్ బ్లైండ్ స్టడీ ఇది చేసి గవర్నమెంట్కి చెప్తే, ఎవరైతే దీన్ని ఇస్తున్నారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ, హోమియోపతి డాక్టర్స్ కానీ దీన్ని డాక్యుమెంట్ చేయాలి. డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కు చూపెట్టాలి. చూపిస్తే డబుల్ బ్లైండ్ స్టడీ, ట్రిపుల్ బ్లైండ్ స్టడీ, దీన్ని స్టడీ ఉంటుంది. అప్పుడు జనాలు దీన్ని నమ్ముతారు. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే వాళ్ళు సడన్లీగా అలోపతిక్ ట్రీట్మెంట్కే వెళ్తారు. ఆయుర్వేదంలో అక్కడ కాకపోతే మళ్ళీ వస్తారు. అట్లా కాకుండా దీన్ని ఆయుర్వేదం వాళ్ళు, తర్వాత హోమియోపతి వాళ్ళు ఏం చేయాలంటే డాక్యుమెంట్ చేసి దీనికి స్టడీ చేసి గవర్నమెంట్కు చూపించాలి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి, నేను విన్నాను, కానీ ఇది డాక్యుమెంట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆడియన్స్ కి క్యాన్సర్ గురించి ఒక మంచి అవేర్నెస్ మాకు అందరికి కల్పించినందుకు, మీ మంచి విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మాకు ఒక మంచి అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much for taking this interview, and I hope you will spread this message among the people, so people can get awareness. Yes sir. What I say, people need education, not medication. Yes sir. If you know the root cause, you can be a doctor for yourself. Yes sir. No need to rush to here and there, and there will be no result. You will lose lot of money. At the end of the day, there will be no result. So you are a doctor for yourself. Yes. How you have to know the root cause, why you are getting disease. Yes. This is the thing. Thank you very much for coming here, and goodbye. Thank you sir. Thank you very much. Thank you. Bye.